వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య సడన్ గా మొదలైన ఆ సవాలేంటి? నా నియోజకవర్గంలో నీకేం పని అని ఒకరు, నిన్ను గెలిపించినందుకు నాదే తప్పు అని మరొకరు. అసలు నల్గొండ కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది? ప్రత్యర్థులపై కాదు, సొంత పార్టీ నేతలపైనే రాజగోపాల్ రెడ్డి, మందుల సామ్యుల్ ఎందుకు సీరియస్ అయ్యారు? ఆ పూర్తి వివరాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయంలో నియోజకవర్గాల పరిధుల వివాదం తీవ్ర దుమారం రేపుతుంది. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యుల్, కోమటిరెడ్డి సోదరుల వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గ విషయాల్లో జోక్యం చేసుకోవడంపై ఆయన మండిపడ్డారు. పక్క నియోజకవర్గానికి చెందిన నాయకుడికి తమ ప్రాంతంతో ఏం సంబంధమని నిలదీశారు. మంత్రికి మెడల్ ఖరాబ్ ఇక్కడ ఎమ్మెల్యే చేయడంతో ఆయన జ్ఞాపకం పాపం మర్చిపోయిండు. ఎస్సీ నియోజకవర్గం అంటే లెక్కలేదన్నట్టు అహంకారం అన్నట్టు. ఎస్సీ నియోజకవర్గం అంటే అహంకారము. మీ అహంకారపూరితమైన రాజకీయాన్ని సాగు దెబ్బ కొడతామని కూడా హెచ్చరిస్తాను నేను. మా తప్పులు మోగుతాయి, మా దండలు లేస్తాయి. తుంగతుర్తి ఆగమవుతుందంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఇతరుల ప్రాంతాల గురించి మాట్లాడే ముందు తన స్వంత మునుగోడు నియోజకవర్గ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. మునుగోడులో పేరుకుపోయిన సమస్యల మురికిని ముందుగా శుభ్రం చేసుకోవాలని ఘాటుగా విమర్శించారు. తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. ఈ పరిణామాలపై నేరుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. స్వంత పార్టీలోనే ప్రజా ప్రతినిధికి ఎదురవుతున్న ఈ అడ్డంకులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే సహించేది లేదని ఆయన గట్టిగా తేల్చి చెప్పారు. ఈ ఘాటు విమర్శల నేపథ్యంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంటనే స్పందించారు. భువనగిరి వేదికగా తుంగతుర్తి వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఎవరితోనూ వ్యక్తిగత కక్షలు లేదా వైరుధ్యాలు లేవని స్పష్టం చేశారు. సామ్యుల్ చేసిన విమర్శలు తనను తీవ్రంగా కలిచివేశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తుంగతుర్తి కాంగ్రెస్ శ్రేణులకు, స్థానిక నాయకులకు తాను బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఎమ్మెల్యేగా మందుల సామ్యుల్ను ఎల్లప్పుడూ గౌరవిస్తానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు అనవసరంగా స్పందించి వాతావరణం చెడగొట్టవద్దని కార్యకర్తలకు సూచించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన క్రమంలో తప్పుడు వ్యక్తిని బరిలోకి దింపి గెలిపించానని వాపోయారు. మందుల సామ్యుల్ గారు ఏది ఆలోచించి మాట్లాడుతుర్రో, నాకు టికెట్ ఇప్పియమని చెప్పి మా ఇంటికి ఒక 100 సార్లు వచ్చిండు. మన తుంగతుర్తితో సంబంధం లేకపోతే మా ఇంటికి వచ్చి టికెట్ ఇప్పియమని ఎందుకు అడిగిండో నాకు అర్థం కాలే. అక్కడ చాలా మంది టికెట్ కోసం పోటీ పడ్డారు. తుంగతుర్తిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ఒకటే మాట చెప్తున్నా, నా అభిమానులకు, నా పిలుపు మేరకు సామ్యుల్ని గెలిపించిన మీరందరికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నా. ఒక తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించినా అని చెప్పి నాకు అర్థమైంది. పొరపాటున ఒక సరైన అభ్యర్థిని ఎంపిక చేసుకోలేకపోయానన్న భావన తనను బాధిస్తుందని చెప్పారు. అయినప్పటికీ తాను ఏ ఒక్క నాయకుడికి లేదా కార్యకర్తకు వ్యతిరేకం కాదని వెల్లడించారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినా వ్యక్తిగత దూషణలు సరైనవి కావని హితవు పలికారు. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చి వెళ్లే ఆయారం గాయారంలకు తాను ఎన్నడూ భయపడనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన నాయకులకు సరైన గౌరవం ఇస్తానని పునర్ఘాటించారు. రాజకీయ విలువలకు కట్టుబడి ఉంటూ గతంలో తన ఎమ్మెల్యే పదవికి తెగించి రాజీనామా చేస్తానని గుర్తు చేశారు. ఆత్మగౌరవం కోసం పదవిని త్యాగం చేసి పార్టీ మారిన ఏకైక వ్యక్తిని తానేనని అన్నారు. మందుల సామ్యుల్పై ఎప్పుడూ ఎలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధిష్టానాన్ని తాను కోరిన 2 సీట్లలో తుంగతుర్తి ఒకటని తెలిపారు. పట్టుబట్టి సామ్యుల్కు టికెట్ ఇప్పించడంలో తాను కీలక పాత్ర పోషించానని గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలోనూ ఆయన గెలుపు కోసం తన శాయశక్తుల సహకరించానని చెప్పారు. నాటి పోరాటాల ఫలితంగానే ఈ రోజు ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టగలిగారని అన్నారు. గెలిపించిన నాయకుడిపైనే నిందలు వేయడం విచారకరమని అభిప్రాయపడ్డారు. పార్టీ మనుగడ కోసం కష్టపడిన వారిని కాపాడుకోవడమే తన ప్రాథమిక కర్తవ్యమని ముగించారు. తన మద్దతుదారుల కష్టంతో గెలిచిన వ్యక్తి నేడు విమర్శలు గుప్పించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. శ్రేణుల అభిమానంతో పదవిలోకి వచ్చి వారిపైనే తిరుగుబాటు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. కాంగ్రెస్ కోసం క్షేత్రస్థాయిలో
చెమటోడ్చిన నిజమైన కార్యకర్తలను కాపాడుకోవడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. సుదీర్ఘకాలం పార్టీని నమ్ముకున్న వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తారని హామీ ఇచ్చారు. ఈ వివాదాన్ని త్వరగతిన పరిష్కరించి కార్యకర్తలకు న్యాయం చేయాలని కోరారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తక్షణమే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా చొరవ తీసుకుని సమస్యను చక్కదిద్దాలని ఆకాంక్షించారు. నాయకుల మధ్య విభేదాలు కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసేలా ఉండకూడదని ఆందోళన చెందారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్లో ఐక్యతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు. శ్రేణులకు భరోసా ఇవ్వడమే కాంగ్రెస్ అగ్రనాయకత్వం ముందున్న ముఖ్యమైన పని అని చెప్పారు. ఈ వివాదం ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలానికి దారితీస్తుంది. ఇద్దరు ప్రముఖ శాసనసభ్యుల మధ్య బహిరంగ వాగ్వాదం జరగడం పార్టీ వర్గాలను ఆందోళనకు గురిచేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ విభేదాలు బయటపడటం శ్రేణులను కలవరపెడుతోంది. నియోజకవర్గాల్లో పట్టు సాధించేందుకు ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తూ ఉండటం ఘర్షణలకు దారితీస్తుంది. ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఈ వివాదంలో 2 వర్గాలుగా విడిపోయే ప్రమాదం కనిపిస్తుంది. పక్క నియోజకవర్గాల జోక్యంపై సామీలు వర్గీయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాజగోపాల్ రెడ్డి అనుచరులు ఆయన సేవలను చేసిన సహాయాన్ని గుర్తు చేసుకున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన వారిని విస్మరించకూడదని వారు వాదిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కంటే ఈ అంతర్గత పోరు కేడర్ను గందరగోళంలోకి నెట్టివేస్తుంది. గాంధీభవన్ నాయకత్వం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఏర్పడింది. శ్రేణుల మధ్య ఐక్యత సాధించకపోతే భవిష్యత్తులో రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉంది. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు త్వరగతిన ఈ వివాదానికి ముగింపు పలకాలని కోరుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు పరస్పర విమర్శలు మాని నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆశిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనాయకత్వం తీసుకునే చర్యలపైనే ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. తుంగతుర్తి వేదికగా మొదలైన ఈ సవాల్ నల్గొండ కాంగ్రెస్లో ఎలాంటి కాకా రేపుతోంది? రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకునుంది? మంత్రుల సామేల్ కాంగ్రెస్ పెద్దలకు చేయబోయే ఫిర్యాదుతో ఎవరికి షాక్ తగలనుంది? వేచి చూడాల్సిందే.